అన్నా నమస్తే మీ అందరికీ. నేను మీ సందీప్ అన్న. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి హుజురాబాద్ ఎలక్షన్లలో ఈ యొక్క రాష్ట్ర సర్కార్ కారు గుర్తుకి మాత్రం ఓటు ఎవ్వరు కూడా వేయకండి అన్న. ఒక కారు గుర్తుకు ఒక టీఆర్ఎస్ పార్టీకి తప్పితే మీరు ఏ పార్టీకన్నా ఓటు వేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తుని మొత్తం కూడా ఇవాళ మొత్తం అమ్ముకున్నటువంటి పరిస్థితి అన్న. తెలంగాణ ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మాత్రం ఇక నువ్వు కత్తిచ్చి ఈ కారు గుర్తుకి అప్పచెప్పినట్టే అన్న. ఆల్రెడీ మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసినటువంటి తెలంగాణ సర్కార్ ఇవాళ ఒక్కొక్క మనిషి మీద 2.5 లక్షల అప్పు నిలబెట్టిందన్న. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఒకటే, యావత్ తెలంగాణ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఇవాళ ఒక మంత్రి అంటాడు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాదు ఐటీ హబ్గా మారిందంటాడు. సార్ తారక రామారావు గారు, ఇవాళ ఐటీ హబ్గా మారలేదు సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు ఐటీ హబ్గా మారలేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం గంజాయికి, డ్రగ్స్కి, మాదక ద్రవ్యాలకి అడిక్ట్ అయిపోయింది మొత్తం. ఇవాళ మీరు ఏదో చెప్తూ ఉంటారు, తెలంగాణ బంగారు తెలంగాణ అయింది, మొత్తం మహా అద్భుతం అని చెప్తారు కదా. హుజురాబాద్ ప్రజలకు నేను చెప్పాల్సినటువంటి విషయం ఒకటే, దయచేసి చెప్తున్నా, మీరు ఒక టీఆర్ఎస్ పార్టీ ఒక కారు గుర్తుకి తప్పితే మీరు ఇష్టం వచ్చిన పార్టీకి మాత్రం ఓటేసుకోరు ప్రజలారా. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర సర్కార్యాల ప్రశ్నించినోని మీద కేసులు పెట్టుడు, ప్రశ్నించినోని జైలు వేసుడు, ఒక్క కేసు కాదు 2 కేసులు కాదు, కేసుల మీద కేసులు పెట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇవాళ ఒక తీన్మార్ మల్లన్న, ప్రశ్నించేటువంటి గొంతు తీన్మార్ మల్లన్నని అన్యాయంగా జైలేసింది. ఇవాళ ఒక కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. ఒక చిన్న బిడ్డలన్న, తీన్మార్ మల్లన్నకి ఒక చిన్న 2.5-3 సంవత్సరాల 2 బిడ్డలన్న, ఆ బిడ్డలు మా నాన్న ఏడికి పోయిందా అని చెప్పి ఏడుస్తుంటే ఆ బాధ ఎవడు చెప్పుకోవాలి? కేటీఆర్ నీకు భార్యా పిల్లలైతే ఉన్నారు కదా, కేసీఆర్ నీకు కూడా ఉన్నారు కదా. ఇవన్నీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు. మిమ్మల్ని కూడా బరాబర్ గడిలోకి వెళ్ళి గుంజుకొచ్చి మిమ్మల్ని కూడా జైల్లో పెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నటువంటి విషయం ఒకటే, ప్రజలారా మీరు గమనించి మీరు ఆలోచించి ఓటేయండి. ఆల్రెడీ మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం భూములను, కంపెనీలను, ఆర్టీసీని మొత్తం ఇవాళ అమ్మేటువంటి ప్రయత్నంలో ఉంది తెలంగాణ రాష్ట్రం. ఆల్రెడీ భూములన్నీ కూడా వేలం పాటకేసారు. ఆల్రెడీ ఆర్టీసీని మొత్తం అమలుకి అప్పచెప్పారు. దయచేసి చెప్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మీరంతా కూడా ఒక టీఆర్ఎస్ పార్టీ ఒక కారు గుర్తుకి తప్పితే మీకు నచ్చినటువంటి పార్టీకి ఓటేసుకోమని చెప్తున్నా. త్వరలో తీన్మార్ మల్లన్న బయటికి రాబోతుండు. మిమ్మల్ని గల్ల పట్టుకొని గడిలకెంచి గుంజుకొని రోజులు కూడా దగ్గర పడబోతున్నాయి. చెప్తున్నా బిడ్డ, కేటీఆర్ ఇవాళ తీన్మార్ మల్లన్న ఎట్లయితే 60 రోజుల నుంచి జైల్లో ఎలాంటి జీవితం అయితే అనుభవిస్తుండో, మీరు అంతకు మించి మీ జీవితాలను మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తొక్కి పాదరేయకపోతే బిడ్డ ఖబర్దార్, నేను చెప్తున్నా, కేసులు పెట్టినంత మాత్రాన ఒక్క తీన్మార్ మల్లన్న మీద కేసులు పెడితే మాత్రం భయపడే ప్రజలం కాదు. తెలంగాణ అంటేనే ఒక పోరాటాల గడ్డ, తెలంగాణ అంటేనే వెనుదిరిగినటువంటి గుండె ధైర్యం ఉన్నటువంటి తెలంగాణ ప్రజలం మేమంతా. ఇవాళ 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చి ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తాకట్టు పెట్టి మొత్తం ఇవాళ అప్పుల కుప్పలాగా మార్చినావు. తెలంగాణ రాష్ట్రంలో విద్య లేదు, వైద్యం లేదు, మొత్తం కరువు అయిపోయింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తాగనికి మద్యాలు మాత్రం కావాలి, మాదక ద్రవ్యాలు మాత్రం కావాలి. తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు వేయకు, కానీ వయసులకు మాత్రం పర్మిషన్లు ఇస్తాడు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. బార్లకు పర్మిషన్లు ఇస్తావు. తెలంగాణ రాష్ట్రంలో బార్లు కాదు 12 గంటల వరకు తెరిచి ఉండాల్సింది. తెలంగాణ రాష్ట్రంలో తెరిచి ఉండాల్సింది హాస్పిటళ్ళు, విద్య, అవి ఎన్నో పక్కకు తప్పించి మొత్తం వైన్స్లు ఇన్ని ఉండాలి. 2500 మంది ఉంటే మాత్రం ఆడ వైన్స్ ఉండాలి, బార్ ఉండాలి. అదే 2500 మంది ఉంటే మాత్రం అక్కడ ఒక గుడొద్దు, ఒక బడొద్దు, సిగ్గు శరం ఉండాలి కదా. ఏమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గు శరం ఏమన్నా ఉందా? అన్నం తింటున్నావా లేకపోతే ఇంకేమన్నా తింటున్నావా? కేసీఆర్ ఇవాళ ఒక ప్రశ్నించినోని పట్టుకొని పోయి జైల్లో పెట్టినావు కదా. ఎంతమందిని పెడతావో పెట్టు, మేము ఎంతకైనా తెగించడానికి ధైర్యంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, హుజురాబాద్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క బైపోల్ ఎలక్షన్కి ఒక కారు గుర్తుకి తప్పితే
ఇంకా దేనికైనా ఓటేయరని చెప్పి నేను చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ.